ఇక డీటెయిల్స్ చూస్తే బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో 5గురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారి వాసు ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ పార్టీకి సుమారు 150 మంది వరకు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు నాన్ స్టాప్ గా పార్టీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పార్టీలో ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్వాహకుడు వాసుతో పాటు అరుణ్, సిద్దికి, రణ్ధీర్, రాజ్ బౌలను పోలీసులు అరెస్టు చేశారు. వాసు బర్త్డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. సిద్దికి, రణ్ధీర్, రాజ్ బౌలను డ్రగ్ ఫెడరల్ గా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి చిక్కింది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో 5గురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారి వాసు ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ పార్టీకి సుమారు 150 మంది వరకు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు నాన్ స్టాప్ గా పార్టీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పార్టీలో ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్వాహకుడు వాసుతో పాటు అరుణ్, సిద్దికి, రణ్ధీర్, రాజ్ బౌలను పోలీసులు అరెస్టు చేశారు. వాసు బర్త్డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. సిద్దికి, రణ్ధీర్, రాజ్ బౌలను డ్రగ్స్ ఫెడరల్ గా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెంగళూరు పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి చిక్కింది. ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో 5గురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బెంగళూరు ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అనే పేరుతోటి ఈ ఒక రేవ్ పార్టీ నిర్వహించడం జరిగింది. ఈ పార్టీలో హైదరాబాద్ కి చెందినటువంటి బిజినెస్ మ్యాన్ వాసుతో పాటు మరికొంతమంది సినిమా ప్రముఖులు ఉన్నారనేటువంటి సమాచారం అందుతుంది. మరికొద్దిసేపట్లోనే పోలీసులు దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం ఈ పార్టీకి దాదాపు 150 మంది హాజరైనట్టు ప్రస్తుతం గుర్తించడం జరిగింది. ఇందులో పార్టీలో డ్రగ్ పెడ్లర్లు, తర్వాత ఈ పెడ్లర్లతో ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ పార్టీకి కూడా హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆదివారం సాయంత్రం నుండి నాన్ స్టాప్ గా ఈ పార్టీ నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ పైన రైడ్ చేసినటువంటి సమయంలో ఇదంతా కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అరెస్ట్ అయినటువంటి నిందితులు వాసు, అరుణ్, సిద్దికి, రణ్ధీర్, రాజ్ బవా అనేటువంటి వ్యక్తులను అయితే మాత్రం ప్రధాన సూత్రధారులుగా భావించి వీరిని అయితే అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో మరికొంతమంది పరారీలో ఉన్నారు. వారి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు అక్కడ డ్రగ్ పార్టీలో ఏ డ్రగ్లు వీళ్ళు వినియోగించారనేటువంటి అంశానికి సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా పోలీసులు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.